ఫస్ట్ ఒక మెయిన్ కాంప్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక టెక్స్ట్ టైప్ చేసుకోవాలి. టెక్స్ట్ని ప్రీకాంప్ చేసేసుకోవాలి. మళ్ళీ ఎవ్రీ టైం ఏదైనా రీప్లేస్ చేసుకోవడానికి, టెక్స్ట్ని రీప్లేస్ చేసుకోవడానికి మళ్ళీ ఇప్పుడు అన్ని ఎఫెక్ట్లు దీనికి ఏం చేసినామంటే మనం రీప్లేస్ చేయలేమన్నమాట. అందుకని ప్రీకాంప్ చేసుకోవాలి ఇప్పుడే. సో నేను ఇచ్చిన ఆల్రెడీ అసెట్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ అసెట్స్లో మీకు గోల్డ్ టెక్స్చర్ ఉంది కదా, గోల్డ్ టెక్స్చర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి మన మెయిన్ కాప్లోకి. గోల్డ్ టెక్స్చర్ ఏదైతే ఉందో దానికి మనం ప్రీకాంప్ చేసుకోవాలి, మళ్ళీ అన్ని అడ్జస్ట్మెంట్లు చేసేయాలి కాబట్టి. ఈ టెక్స్చర్ అనేది మనకు మొత్తం ఫిల్ కావాలి, మనం ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ స్కేల్ అవుట్ చేసుకునేటట్టు ఉండాలి. దానికి నేను ఏం చేస్తానంటే మోషన్ టైల్ అప్లై చేస్తాను. సో ఇది మోషన్ టైల్స్లో అవుట్పుట్ విడ్త్ అనేది ఒక 300 అండ్ హైట్ అనేది 300 ఇట్లా ఇచ్చేసి ఇది సీమ్లెస్ టెక్స్చర్ లాగా తయారు చేయాలన్నమాట. సో సీమ్లెస్ చేయాలంటే, సీమ్లెస్ అంటే కంటిన్యూస్గా ఇక్కడ చూసినా ఈక్వల్గా ఉండేటట్టు. సో దానికి నేను మిర్రర్ ఎడ్జెస్ ఉంటుంది కదా, క్లిక్ చేస్తాను. ఇలా మీరు ఎక్కడ మూవ్ చేసినా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది అనమాట. ఈ టెక్స్చర్ ఇట్లా పెట్టేసుకొని ఈ గోల్డ్ టెక్స్చర్ ఏదైతే ఉందో గోల్డ్ టెక్స్చర్కి నేను సీసీ క్లాస్ అప్లై చేస్తున్నాను. సీసీ క్లాస్లో ఇందులో నేను మనం మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి ఇస్తున్నాను. ఇది వచ్చిందా, అండ్ మనకు షార్ప్ ఎడ్జ్ అదంతా రావాలి కాబట్టి సాఫ్ట్నెస్ వచ్చి మనకు అవసరం లేదు, 0 ఉండాలి అది. అండ్ హైట్ వచ్చేసి 100 ఉండాలి, మనకు ఆ డెప్త్ అనేది కనిపించాలి. కాకపోతే ఇక్కడ ఏం హైట్ కనిపించట్లేదు. సో దానికి నేనేం చేస్తానంటే సింపుల్గా మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది డూప్లికేట్ చేసుకుంటున్నాను. దాన్ని నేను ప్రీకాంప్ చేసుకుంటున్నాను బెబుల్ క్రియేట్ చేయడానికి. సో ఈ బెబుల్ టెక్స్ట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మన మెయిన్ టెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని లేయర్ స్టైల్స్లో ఇన్నర్ గ్లో ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అండ్ ఇన్నర్ గ్లోలో మనకు బ్లెండ్ మోడ్ ఏదైతే స్క్రీన్ ఉందో అది నార్మల్ పెట్టేసేయాలి. ఒపాసిటీ 75% ఓకే. అండ్ కలర్ వచ్చేసి బ్లాక్లో పెట్టేసుకోవాలి. అండ్ ఈ టెక్నిక్ వచ్చేసి ప్రిస్క్రైబ్ పెట్టుకోవాలన్నమాట. అండ్ మన సైజ్ వచ్చేసి ఒక 15 to 20 బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్సెస్. సో ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు మెయిన్ కాంప్లో చూపిస్తే ఈ గోల్డ్ టెక్స్చర్ ఏదైతే ఉందో ఇది మీద అని హైడ్ చేస్తున్నాను, దాని కింద ఉంది కాబట్టి ఏం పెద్ద డిఫరెన్స్ ఉన్నది. సో ఈ హైడ్ చేసేసి గోల్డ్ టెక్స్చర్లో మన మెయిన్ టెక్స్ట్ కాకుండా నేను బెబుల్ టెక్స్ట్కి ఇస్తున్నాను. ఇది వచ్చినాయి కదా, ఇది చాలా షార్ప్ ఉంది, రఫ్గా అనిపిస్తుంది, అది మనం దాన్ని సార్ట్అవుట్ చేద్దాము. అండ్ ఇప్పుడు మనకు ఓన్లీ టెక్స్ట్ ఇక్కడ వరకే ఉంది, మొత్తం ఇదంతా టెక్స్చర్ కనిపిస్తుంది. ఆ టెక్స్చర్ మనకు కనిపించదు కాబట్టి ఏం చేస్తున్నాను, నేను గోల్డ్ టెక్స్చర్కి సెట్ మ్యాట్ ఉంటుంది కదా, సెట్ మ్యాట్ అప్లై చేస్తున్నాను అనమాట. దాన్ని నేను ఓన్లీ మన మెయిన్ టెక్స్ట్కి అప్లై చేస్తున్నాను. మనం కావాలనుకుంటే బెబుల్ దానికి కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనకి బెబుల్ది షార్ప్ ఉన్నాయి కదా, అది స్మూత్ చేద్దామని నేను దానికి చేస్తాను అనమాట. సో బెబుల్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ లేయర్ ఏదైతే ఉందో మనం మీద కాంప్ని లాక్ చేసుకున్నాము, ఎందుకంటే డిఫరెన్సెస్ చూడడానికి అందులో ఏమవుతుంది, ఎవ్రీ టైం ఇందులో కళ్ళకు మూవ్ అయితే క్లియర్గా లేదు కదా, అందుకని ఇట్లా కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. సో ఇది షార్ప్ ఉన్నాయి కాబట్టి దాన్ని షార్ప్ని మనం కొంచెం స్మూత్ చేయాలి. సో దానికి నేను ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ క్రియేట్ చేసుకుంటాను. అడ్జస్ట్మెంట్ లేయర్లో నేను సాలిడ్ కంపోజిట్ అప్లై చేస్తాను, ఎందుకంటే మనది ఇది మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా. సో ఒక్క నిమిషం అది చూపిస్తాను. ఈ లేయర్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, సో మనము బ్లర్ చేస్తే అది మొత్తం అవుటర్ వచ్చేస్తుంది, మనకు అవసరం లేదు, మన బ్యాక్గ్రౌండ్ మీద ఉండాలి. సో అట్లా నేను బ్యాక్గ్రౌండ్ని సాలిడ్ కంపోజిట్ చేసి దీన్ని బ్లాక్ కలర్లో పెట్టేస్తాను. సో అప్పుడు మనకు మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏది ఉందో అట్లా వచ్చేస్తుంది. సో దీనికి నేను ఏం చేస్తున్నాను అంటే ఫాస్ట్ బాక్స్ బ్లర్ అనేది అప్లై చేస్తున్నాను. రేడియస్ వచ్చి 1, మీకు ఇగో ఆల్రెడీ కనిపిస్తున్నది, షార్ప్ ఉంటుంది, స్మూత్గా కొంచెం. అండ్ ఇటరేషన్స్ ఇంత వద్దు, 1 ఈజ్ ఫైన్, కొంచెం ఆ డెప్త్ క్రియేట్ చేయడానికి. సో మీకు ఇలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ ఈ లైటింగ్ ప్రాపర్ లేదు, అది సెట్ చేసేద్దాం నెక్స్ట్. సో ఈ టెక్స్ట్ ఇది అయితే వచ్చేసింది కదా, ఇప్పుడు ఈ టెక్స్ట్ లోపల మనకు ఇక్కడ డెంట్స్ కూడా కావాలి, అంటే కొంచెం ఇట్లా లైన్స్ డాట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అది కూడా కావాలి. సో దానికి నేనేం చేస్తాను అంటే బెబుల్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాని లోపల మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది కదా, ప్రాజెక్ట్లో డెంట్ టెక్స్చర్ అని ఉంటుంది, అది ఇంపోర్ట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఇంపోర్ట్ చేయగానే మీకు ఇక్కడ కనిపించేస్తుంది, ఎందుకంటే మనం కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఈ టెక్స్చర్ మనకు ఇంత హెవీగా అవసరం లేదు, అండ్ ఇది కూడా స్కేల్ డౌన్ కూడా చేసుకోవచ్చు, మనకి ఇంత పెద్ద టెంట్స్ అవసరం లేదు కాబట్టి. సో నేను ఏం చేస్తానంటే ఇది కంటిన్యూస్గా మొత్తం స్క్రీన్ మొత్తం ఫిల్ అయ్యేటట్టు ఇప్పటిదాకా సీమ్లెస్ ఎట్లా టెక్స్చర్ చేస్తామో అట్లనే మోషన్ టైల్ అప్లై చేస్తాను అనమాట. దీనికి మిర్రర్ అది అప్లై చేసినా చేయకపోయినా ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ ఇది వచ్చింది కదా, సో ఈ డెంట్ టెక్స్చర్కి ఏదైతే ఉందో బ్లెండ్ మోడ్స్ దాని లోపల నేను డార్క్ అని అప్లై చేస్తాను.
డార్క్ మల్టిపుల్ బ్లెండ్స్ అనేది. సో ఇది వచ్చేసినాయి. ఇది కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, మనకి ఇంతగానో అవసరం లేదు, మస్తు ఎక్కువ ఉన్నాయి. సో దీనికి ఏం చేసామంటే లెవెల్స్ అప్లై చేసి మనం తగ్గించుకోవచ్చు. ఇందులో డార్క్స్ లైట్స్ అనేవి మీరు పెంచుకుంటా తగ్గించుకుంటూ పోతే మీకు ఆ డెన్స్ అనేది తగ్గిపోతాయి. మీకు ఎంత కావాలో అంత పెట్టుకొని అంతా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకు ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్లో మనకు అంత క్లియర్గా లేదు. అండ్ మన ఆదిపురుష్ టైటిల్ బ్రైట్నెస్ అనేది లేదనమాట. సో దానికి మనం ఏం చేస్తామంటే సింపుల్గా మన సీసీ గ్లాస్ ఏదైతే అప్లై చేసామో అందులో షేడింగ్స్ ఉంటాయి. షేడింగ్స్లో 100 అన్నీ గోల్డ్ టెక్స్చర్ ఎట్లా ఉందో ఆల్మోస్ట్ అట్లా వచ్చేసింది సింపుల్గా ఇగో ఇట్లా. సో ఇప్పుడు దీనికి మనము ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయాలి, మళ్ళీ పార్టికల్స్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ చేయాలి కాబట్టి సో దీన్ని నేను ఒక కాంప్ చేసుకుంటాను మెయిన్ టైటిల్ అని. ఇప్పుడు మెయిన్ కాంప్లోకి వెళ్తే మనం బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయాలి కాబట్టి సో నేను ఆల్రెడీ ప్రాజెక్ట్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన అవన్నీ ఇంపోర్ట్ చేసుకోండి. నేను బీజీ స్మోక్ ఒకటి ఇచ్చిన అండ్ ఎఫ్జీ అని ఒకటి ఇచ్చిన. ఎఫ్జీ అంటే ఫోర్గ్రౌండ్ అండి యాక్చువల్గా. సో ఇది మనకు ఇట్లా వస్తుంది. దీన్ని మనం రైట్ సైడ్ కూడా రావాలి కాబట్టి దీన్నే లేయర్ని డూప్లికేట్ చేసుకొని స్కేల్లో ఇది అన్లాక్ చేసి -100 కొడతాం. ఇట్ సైడ్ వచ్చేస్తుంది. ఇది ఇక్కడ మూవ్ చేసుకోవడం సింపుల్, అంటే మిర్రర్ లాగా పెట్టుకోవడం అంతే. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సెంటర్లో ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ మన ఇది వెనకాల ఇది స్మోక్ లాగా ఉంది కదా, జస్ట్ ఇమేజ్, అది స్టిల్ ఇమేజ్ కాబట్టి జస్ట్ మూమెంట్ కోసం ఏం చేస్తున్నా అంటే నేను టర్బులెన్స్ అప్లై చేస్తున్నాను. అండ్ ఇక్కడ స్కేల్ ఇవన్నీ రెగ్యులరే, కాకపోతే ఏంటంటే ఎవల్యూషన్ వచ్చేసి ఎవల్యూషన్కి ఒక చిన్న స్క్రిప్ట్, ఐ మీన్ ఎక్స్ప్రెషన్ అంతే. టైం = కంటిన్యూస్గా మూవ్ అవ్వాలి కాబట్టి కావాలనుకుంటే మీరు కీ ఫ్రేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. నేనైతే కీ ఫ్రేమ్ ఎందుకు ఒక ఎక్స్ప్రెషన్తో అయిపోతుంది. సో ఇట్లా మూవ్మెంట్ వస్తుంది. ఏమవుతుందంటే ఆ స్మోక్ కొంచెం లైట్గా మూవ్ అవుతున్నట్టు. సో సేమ్ ఇప్పుడు నేను దీనికి కలర్ కావాలి కదా, మనకి ఈ బ్లాక్ అండ్ వైట్లో లేదు కదా. సో దానికి ఏం చేస్తానంటే దీనికి వీసీ కలర్ వైబ్రెన్స్ అప్లై చేసి ఇందులోనే టెక్స్ట్ లోపలనే ఉన్న కలర్ ఉంటుంది కదా, ఆ yellowish కైండ్, అది సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇది మనకు ఆరెంజిష్ ఫైరీ లుక్ అంతా కావాలి కాబట్టి నేనేం చేస్తాను, ఇదే లేయర్ని ఏదైతే స్మోక్ అవుతుందో బీజీ స్మోక్ అని అది డూప్లికేట్ చేసి దీన్ని ఓవర్లో పెడతాం. అప్పుడు బ్రైట్ కలర్స్ స్మోక్ మొత్తం ఫైరీ లుక్ కనిపిస్తుంది అనమాట. కొంచెం పైకి కిందికి అడ్జస్ట్ చేస్తా, కొంచెం వేరియేషన్ చూపించడానికి, బ్యాక్ అండ్ ఫోర్గ్రౌండ్ లాగా. అండ్ ఇది టెక్స్ట్ అయితే ఓకే, ఆల్మోస్ట్ ఓకే, అంత అయిపోయింది. ఇప్పుడు మనకు పార్టికల్స్ కావాలి. సో పార్టికల్స్కి నేను సపరేట్ ప్లగిన్ ఏం యూజ్ చేయట్లేదు. సో బిల్ట్ ఇన్ ఉన్న పార్టికల్ సిస్టమ్స్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేస్తున్నా, దాన్నే యూజ్ చేస్తున్నా. సో దానికి నేను సాలిడ్ క్రియేట్ చేయాలి. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, 2 అయినా పార్టికల్ వల్ల అయినా. సో మనకు బర్త్ ఇంతగానో అవసరం లేదు, 2 చాలు, ఎక్కువ పార్టికల్స్ అవసరం లేదు మనకు. అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి త్రూ అవుట్ ద స్క్రీన్ కావాలి కాబట్టి మొత్తం స్క్రీన్ అంతా కావాలి కాబట్టి 100 పెట్టేస్తున్నా, కంప్లీట్ ఈ స్క్రీన్ మొత్తం ఫిల్ అయ్యేటట్టు. అండ్ ఫిజిక్స్ వచ్చేసి మనకు పెద్దగా మూమెంట్ అవసరం లేదు, ఇది ఎక్కడున్నాయి అక్కడనే మూవ్ కావాలి కాబట్టి. సో డైరెక్షన్ వచ్చేసి ఒకటే దగ్గర, వెలాసిటీ వచ్చేసి 0 మనకు అవసరమే లేదు, మూమెంటే లేదు అవసరం. కావాలనుకుంటే 0.02 అట్లా పెట్టుకోవచ్చు, జస్ట్ స్లైట్ మూమెంట్స్. అండ్ గ్రావిటీ మనకు అసలు అవసరం లేదు, పైకి కిందికి మూవ్ అయ్యేది లేదు. అంటే గ్రావిటీ ఏంటంటే లెఫ్ట్ రైట్ పైకి కిందికి అట్లా మూవ్ కావడం అనమాట పార్టికల్స్. నెక్స్ట్ మళ్ళీ చెప్తాను దాని గురించి. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఒక పార్టికల్ నుంచి డిఫరెన్స్ ఉండడానికి 10. అండ్ ఎక్స్ట్రాస్ కూడా ఒక 10. ఏం కనిపిస్తలేవు అనుకోకండి, పార్టికల్స్ ఉన్నాయి ఇగో ఇట్లా స్లైడ్గా చిన్న చిన్నగా. అండ్ మనకి ఇప్పుడు కావాల్సింది పార్టికల్ సైజెస్ అండ్ డీటెయిల్స్ అన్నీ. సో మనకి పార్టికల్ వచ్చేసి మనం ఫేడెడ్ స్పియర్ అని పెడదాం ఇలా. అండ్ ఈ సైజెస్ కూడా మనకి ఇంత అవసరం లేదు, 0.03 అట్లా పెట్టుకుందాం, చిన్నగా మరీ పెద్ద కాకుండా. అండ్ ఇది కూడా పాయింట్. అండ్ సైజ్ వేరియేషన్స్ మనకు అవసరం లేదు, ఒకటే సైజ్ ఉండాలి, మొత్తం త్రూ అవుట్ ద మూవ్ ఉండాలి. అండ్ ఒపాసిటీ మ్యాప్ వచ్చేసి కాన్స్టెంట్ ఉండాలి, ఎందుకంటే మనకు అది మూవ్ అయ్యేది ఏం లేదు, అంటే వచ్చిపోయేది ఏమి ఉండదు కాబట్టి. అండ్ మ్యాక్సిమం ఒపాసిటీ వచ్చేసి 100. అండ్ మన కలర్స్ వచ్చేసి మనం ఇందులో నుంచి పిక్ చేసుకున్నాము, ఒకటి బ్రైట్ ఎల్లో అండ్ ఆరెంజిష్ కైండ్ ఆఫ్. సో దాని లోపలికి సింక్ అయిపోతుంది అది.
అట్లా మొత్తం పార్టికల్స్ అనేది వస్తున్నాయి. అండ్ స్టార్టింగ్లో మనకి ఇది మొత్తం ఎంటీ కనిపిస్తుంది కదా, సో దానికి నేనేం చేస్తానంటే సింపుల్గా ఆ లేయర్ని కొంచెం ముందుకు మూవ్ చేస్తాను అండ్ ఇలా. సో అప్పుడు ఏమవుతుందంటే పార్టికల్స్ ఆల్రెడీ అందులో ఉన్నాయి, అక్కడక్కడ మూవ్ అవుతుంటాయి. 0.2 స్ట్రైట్ వేరియేషన్ కోసము మనము ఇది ఇవ్వాలన్నమాట. 0.2 వెలాసిటీ అనేది. డెప్త్ సైజు 0.3 చాలా ఎక్కువైపోయింది. 0.1 పెట్టుకుంటే చాలు, ఎందుకంటే ఎక్కువ కనిపిస్తున్నాయి అవి. ఇప్పుడు మనం మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ మెయిన్ టెక్స్ట్కి మనం ఆ పార్టికల్స్ అనేది అప్లై చేయాలి, మొత్తం మళ్ళీ పార్టికల్స్ ఇట్లా పైకి పోతున్నట్టు. సో దానికి నేను ఏం చేస్తాను, మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఆ డూప్లికేట్ చేసుకొని దీనికి పార్టికల్స్ అని అప్లై చేస్తున్నాను, మెయిన్ టెక్స్ట్ పార్టికల్స్. అండ్ ఆల్రెడీ మనం పార్టికల్స్ క్రియేట్ చేసాం కదా, సేమ్ అదే ఇది ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే సేమ్ కావాలి కాబట్టి మనకు. అండ్ బర్త్ రేట్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉండాలి పార్టికల్స్. నేను సోలో చేసి చూపిస్తాను మీకు. ఏం ప్రెజెంట్ అయితే ఏం కనిపించట్లేదు, ఓవరాల్ మొత్తం ఉంది. మనకి ఓవరాల్ అవసరం లేదు, ఓన్లీ మన టెక్స్ట్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మాత్రమే కావాలి. సో దానికి మనం ఏం చేయాలంటే పార్టికల్స్లో ఇక్కడ సోర్స్ ఆల్ఫా ఇన్హెరెన్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. సో పార్టికల్స్ ఓన్లీ మన టెక్స్ట్ ఏదవుతుందో ఆడ మాత్రమే పార్టికల్స్ మూవ్ అవుతాయి ఇట్లా. అండ్ ఇందులో మనకు వెలాసిటీ అవసరం లేదు, ఎందుకంటే మనకు గ్రావిటీ కావాలి పైకి పోతున్నట్టు. సో మనం గ్రావిటీని 0.3 పెడుతున్నా. సో అప్పుడు ఏమవుతుందంటే కిందికి వస్తుంది. మైనస్ పెడితే -0.3 పెడితే పైకి పోతాయి అన్నమాట, పార్టికల్స్ ఇట్లా పైకి పోతున్నాయి. సో అండ్ ఈ పార్టికల్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో మనకు కావాల్సిన ఒక అట్లీస్ట్ 20 ఇట్లా పార్టికల్స్ అనేది కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి. సో ఇది మొత్తం మనకు కంటిన్యూస్లీ ఉండాల్సిన అవసరం లేదు. సో మనం దీనికి యానిమేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇట్లా 4 సెకండ్స్ వరకు వచ్చి బర్త్ రేట్ 20 పెట్టేసి అండ్ ఇక్కడ 0 పెట్టేసినాం అనుకో, అది స్లైట్గా 0 అవుతాయి, నాట్ ఎగ్జాక్ట్గా. ఇట్లా పెట్టగానే ఇట్లా 0 అయిపోవు, ఇట్లా అని స్లోగా 0 అయిపోతాయి అన్నమాట పార్టికల్స్ అట్లా. సో ఇప్పుడు మనం ఇది అన్హైడ్ చేస్తే మన టెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో టెక్స్ట్ లేయర్ మీద ఇవన్నీ పార్టికల్స్ మూవ్ అవుతాయి. అండ్ మనకు ఇందులో పార్టికల్స్ ఏదైతే ఉందో పార్టికల్స్లో ఈ కాన్స్టెంట్ ఆపోసిటీ మ్యాప్ ఉంది కదా, అది కాన్స్టెంట్ పెట్టకుండా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ పెడదాం. ఎందుకంటే అది 0 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 100కి పోయి మళ్ళీ 0కి రావాలన్నమాట. అంటే ఒక లీనియర్ కర్వ్ కాకుండా పారాబోలా టైప్ ఆఫ్ కర్వ్ లాగా ఉండేటట్టు చేసుకున్నాం అన్నమాట. సో అది అంతే, పెద్ద ఫిజిక్స్లో ఏం చేంజ్ చేయట్లేదు, అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇది టైటిల్. అండ్ ఈ టైటిల్లో మనము టెక్స్ట్ ఇది ఇప్పుడు పార్టికల్స్ ఇట్లా పోయినాక, పార్టికల్స్ ఇట్లా మూవ్ అయిపోయాక ఇక్కడ ఒక లైట్ స్వీప్ అనేది అంటే కొంచెం లైట్ ఇట్లా పాస్ అయినట్టు ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలంటే మన మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని లైట్ స్వీప్ అని ఉంటుంది, అది అప్లై చేయాలి. సో ఈ లైట్ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ ఇందులో మనకు ఈ ఎల్లోయిష్ ఉంది కదా, బ్రైటెస్ట్ ఎల్లో, అది సెలెక్ట్ చేసుకుంటా. అండ్ విడ్త్ వచ్చి 75 to 100 కొంచెం ఎక్కువ చూపించేటట్టు. అండ్ ఇంటెన్సిటీ వచ్చి 25 ఇస్ ఫైన్. అండ్ ఎడ్జ్ ఇంటెన్సిటీ వచ్చి 100 అండ్ ఇది 3 ఇస్ ఫైన్. సో దీన్ని మనం యానిమేట్ చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇట్లా ఇక్కడ నుంచి ఇది ఒక 4 సెకండ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను యానిమేషన్. ఈడ సెంటర్ ఇది క్లిక్ చేసి ఇక్కడ వచ్చి ఒక 7 సెకండ్స్ ఆర్ 8 సెకండ్స్, 7 సెకండ్స్ అనుకోండి, 7కి ఇది ఇట్లా అయిపోవాలి. పార్టికల్స్ వచ్చేసినాయి, యానిమేషన్ వచ్చేసింది, అంత వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్లో పార్టికల్స్ కొంచెం పెద్దగా అనిపించేసరికి అది ఏం పెద్దగా ఎఫెక్ట్ అవ్వట్లేదు మనకి. సో ఇప్పుడు మనం టెక్స్ట్ అంతా అయిపోయింది, స్లైట్ యానిమేషన్ ఒకటే యాడ్ చేసేద్దాము మొత్తం కాంప్కి. ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ క్రియేట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి స్కేల్ వచ్చేసి 100 నుంచి 7 సెకండ్స్ దగ్గర ఆల్మోస్ట్ 105 అట్లా పెట్టేద్దాం. అండ్ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఆరెంజ్ అండ్ ఫైరీ లుక్ ఇచ్చా కదా, సో ఆ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా వీడియో ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ క్రియేట్ చేసుకోండి, అప్పుడు అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది ఇది పార్టికల్స్ కింద. వీడియో వచ్చి టింట్ అప్లై చేసి టింట్లో వైట్ ప్లేస్లో నేను గ్రీనిష్ ఇచ్చాను అనమాట సింపుల్గా. ఈ ఆదిపురుష్ ప్లేస్లో మీరు ఏ టెక్స్ట్ అయినా టైప్ చేసుకోవచ్చు, ప్రభాస్ కానీ. సో పార్టికల్స్ అన్నీ దానికి రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. ఏ టెక్స్ట్ ఉన్నా ఆ పార్టికల్స్ అనేది కంటిన్యూస్గా అది మూవ్ అవుతుంది, ఎందుకంటే మనం మెయిన్ టెక్స్ట్ని ఏదైతే తీసుకున్నామో అదే డూప్లికేట్ చేసాం కాబట్టి. మీరు ఏ టెక్స్ట్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను
సేమ్ ఒరిజినల్ ఆదిపురుష్ టైటిల్ని ఎలా ఉన్నది సేమ్ టు సేమ్ ఎట్లా రిప్లికేట్ చేశాను అన్నది చెప్పాను. సో అది చూడండి. మెయిన్ టైటిల్లో ఆదిపురుష్ టెక్స్ట్ని 2గా డివైడ్ చేసుకొని ఏ లేయర్ సపరేట్గా పెట్టుకొని అండ్ దిపురుష్ అనేది ఒక లేయర్లో. సో ఈ ఏ లేయర్ని ఏం చేసిన అంటే 200 ఉంది కదా, 200 కాస్త 300 పెట్టేసి కొంచెం పెద్దగా ఉండేటట్టు. 200 కాకపోయినా 300 కాకపోయినా 250 ఈజ్ ఫైన్. సో దాన్ని అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట ఇట్లా. సో ఈ ఏ లేయర్కి ఏదైతే ఉన్నాయో ఈ ఎడ్జెస్ మనకి ఎడ్జెస్ అవసరం లేదు. సో దానికి నేనేం చేస్తాను, సింపుల్గా ఈ లేయర్కి మాస్క్ అప్లై చేసేసి ఇది మాస్క్ ఇన్వర్ట్ కొట్టుకోవాలి. అండ్ సేమ్ అదే టెక్స్ట్ అదే మాస్క్ లాగా ఈడ కూడా ఇచ్చారు. మాస్క్ వచ్చేసి సబ్ట్రాక్ట్ ఇట్లా వస్తుంది. సో ఈ లేయర్కి నేను ఏం చేసాను, ఒక షేప్ లేయర్ క్రియేట్ చేసుకున్నాను. ఈ మనకి స్ట్రోక్ అవసరం లేదు, ఇక్కడ ఫిల్ కావాలి కాబట్టి ఫస్ట్ ఒక షేప్ క్రియేట్ చేసుకుని దాని తర్వాత ఫిల్ ఆన్ చేసుకున్నాను. ఈ డీకి ఎడ్జ్ వచ్చే వరకు నేను సెట్ చేసుకున్నాను అనమాట. ఈ ఫిల్ ఆన్ చేసుకుంటే మనకి వైట్లో పెట్టేసుకున్నామంటే ఏ అనేది వచ్చేస్తుంది. ఏ కాకుండా ఇక పైన కూడా నేను కొంచెం షార్ప్ యాడ్ చేసేసాను. సేమ్ అదే లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఏ అనేది వచ్చేసింది. అండ్ కింద ఒక లైన్ కావాలి కాబట్టి ఒక పెన్సిల్తో ఇట్లా లైన్ ఒకటి క్రియేట్ చేస్తాను. అండ్ ఇది మిడిల్లో ఏ ప్లేస్ ఏదైతుందో ఆడ మనకి ఇట్లా మాస్క్ అప్లై చేసుకోవాలి. మనకు ఆడ ఏముండదు అనమాట. ఇట్లా ఓకే. కాకపోతే ఏంటంటే ఈడ మనకి ఇట్లా ట్రయాంగిల్స్ లాగా వస్తాయి అనమాట. అది ఎలా క్రియేట్ చేయాలంటే సింపుల్గా ఇది ఓపెన్ చేసి ఈడ నేను ఒక స్క్వేర్ని క్రియేట్ చేసుకుంటున్నా. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుంటే ఈక్వల్ సైజెస్లో వస్తుంది. అండ్ ఈ స్ట్రోక్ కాకుండా ఫిల్ అనేది అప్లై చేయాలి. ఈ రెక్టాంగిల్ ఏదైతుందో దాన్ని రెక్టాంగులర్ పాత్ని కన్వర్ట్ టు బెజియర్ పాత్ అని ఉంటుంది, అది అప్లై చేశాను. సో ఈ బెజియర్ పాత్లో ఈ లాస్ట్ పాత్ ఏదైతే ఉందో పాయింట్ పెన్సిల్తో ఇది డిలీట్ చేసేసాను. కంట్రోల్ క్లిక్ చేసి మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఇట్లా ట్రయాంగిల్ వచ్చేస్తుంది. సో ఈ ట్రయాంగిల్ని నేను ఏం చేశానంటే ఈ ట్రయాంగిల్ని నేను ప్రతి ఒక్క లెటర్ ఏదైతే ఉందో ఆదిపురుష్లో డి కానీ ఐ కానీ ఎందులో కానీ అక్కడ ప్లేస్ చేసేసాను. రొటేషన్ ఆన్ చేసి ట్రాన్సిషన్లో కొంచెం లైట్గా 45 degrees అట్లా -45 పెట్టి ఇది అన్నిటికీ సెట్ చేసేసాను అనమాట. ఇది చేయడానికి ముందు ఒక రూలర్ అప్లై చేస్తే మీకు ప్రాపర్గా సెంటర్లో ఏడ పెట్టాలి సెంటర్లో అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఇది పెట్టుకొని ఈ రెక్టాంగిల్లో ఉన్నది ఉంది కదా ట్రయాంగిల్, దాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్కి మొత్తానికి నేను చేసిన. అట్లా నాకు ఆదిపురుష్ వచ్చేసింది. అండ్ మీరు ఏ టెక్స్ట్ చేసినా కానీ సో ఈ స్లైడ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఈ స్లైడ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటేనే మెయిన్ టెక్స్ట్ ఎట్లుందో మెయిన్ టైటిల్ ఎట్లుందో అట్లా క్రియేట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. హోప్ యూ లైక్ దిస్. ఇంకా కొన్ని వీడియోస్తో నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు మీరు వీడియో చూసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.